వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మాఘమాసంలో ఆదివారాలకి ప్రత్యేకమైన స్థానం ఉంది, విశిష్టత ఉంది. ఈ ఆదివారాలు ఎలాంటి నియమాలు పాటించాలి రమ్మగారు? మాఘం అంటేనే సౌరమాసం కదా, అవును. రవి సంబంధిత మాసం. ఆదివారం అంటే రవివారమే కదా. అందుకని ఈ మాఘంలో వచ్చేటువంటి సప్తమి రథ సప్తమిగా సౌర సప్తమిగా చేసుకుంటాం మనం. తర్వాత ఈ వచ్చే ఆదివారాలు కూడా 4 ఆదివారాలు వస్తాయి, ఎప్పుడైనా ఒకసారి 5 ఆదివారాలు వస్తాయి. ఈ ఆదివారాల్లో కూడా సప్తమి నాడు పాటించిన విధి విధానాలనే ఆదివారం కూడా పాటించాలి. మాఘపాదివారాలు తెల్లవారే నిద్రలేవటం, సూర్యోదయం అవుతూనే స్నానం చేసి ఉదయిస్తున్న సూర్యబింబానికి అర్ఘ్యం ఇచ్చి నమస్కారం చేసుకోవటం, పొద్దున్నే పాలు పొంగిచ్చేయటం. ఇప్పుడు దండం పెట్టుకుని 11ంటికి పాలు పొంగిస్తా అనకూడదు. ఓకే. మాఘాదివారం చేయటము అంటే తెల్లవారే ఎండకి పోకుండా పాయసం చేసేసేయాలి. పాలు పొంగించి అందులో బియ్యం వేసి బెల్లం కలిపి మధురమైన పాయసం చేసి కొంచెం నెయ్యి వేసి సూర్యరశ్మి ఎక్కడ పడుతుందో అక్కడ పెట్టి నివేదన చేయగలిగితే మరి మహత్తరంగా ఉంటుంది మన అవకాశం. ఈ చిక్కుడాకులు చిక్కుడుకాయల రథాలు అవన్నీ మీకు దొరికితే దొరికినట్టు, దొరకపోయినా మనం సూర్యారాధన చేసుకోవచ్చు. ఆదిత్య హృదయం చదువుకోవటం ఈ రోజున 5 సార్లు, 3 సార్లు కానీ 5 సార్లు కానీ 9 సార్లు కానీ 11 సార్లు కానీ 21 సార్లు కానీ మీ శక్తి అనుసారం చదువుకోవడం. ఈ చేసిన పాయసాన్ని సూర్యుడికి నివేదన చేయటం. ఈ సూర్య నివేదన వల్ల సాధారణంగా మనం ఈ దైవాన్ని అర్చిస్తే మనకి ఫలితం లభిస్తుంది అని చెప్పుకుంటాం. ఫలితం కోసం అర్చిస్తారా అని తిరగబాటు వస్తుంటుంది మనకు అప్పుడప్పుడు. కాదు, పోనీ అలా వద్దు. మనం ఈ సమయంలో ఏం చేయాలో అది చేస్తాం. ఆ లెక్కైనా మాఘంలో సూర్యార్చన, ఆదివారాలు ప్రతి ఆదివారము సూర్యుడినే అర్చించాలి. దానివల్ల ఇప్పుడు నువ్వు వద్దన్న ఫలితం ఒకటి లభిస్తుంది, ఆరోగ్యం. అంతేగా, మాకు అక్కర్లేదండి, మాకేం అవసరం లేదు అన్నా కూడా సూర్యుడి అనుగ్రహం వల్ల నీకు ఆహారం పుష్కలంగా లభించే అవకాశం వస్తుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ రవి అనుగ్రహం వల్ల రకరకాల వ్యవహారాలు నువ్వు ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతున్నావో అక్కడక్కడ అవన్నీ సక్సెస్ అవుతాయి ఆటోమేటిక్గా. నువ్వు అడిగినా అడగకపోయినా జరిగిపోయేదే. విశేషంగా ఇలా జరుగుతుంది అని చెప్పబడుతుంది అంతే. ఓకే. మనం అది కాకపోయినా అదే జరుగుతుంది. కుదిరితే ఎక్కడైనా సూర్య దేవాలయాలు ఉంటే అక్కడ మీరు నమస్కారం చేసుకునే అవకాశం తీసుకోండి. మనకి సమీపంలో కొన్ని దేవాలయాల్లో సూర్యుడి కోసం అని ఒక మందిరం మండపం ఉన్న ఆలయాలు కూడా కొన్ని కనపడతాయి. మనకు సాధారణంగా తెలిసింది ఏమిటి, కోణార్క సూర్య దేవాలయం, అరసవెల్లి సూర్యనారాయణ స్వామి, తర్వాత గొల్లల మామిడాడలో ఉన్న సూర్యనారాయణ స్వామి. ఇంకొకటి చెప్తాను నేను, తిరుచానూరు తిరుపతిలో తిరుచానూరులో అమ్మవారి ఆలయానికి కుడి చేతి వైపు ఇటు ముందుకి ఒక సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. నువ్వు ఎప్పుడు చూడలేదా? చూడలేదు రమ్మగారు. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడు. ఎవరైనా ఇప్పటిదాకా చూడకపోయి ఉండుంటే గనక తిరుచానూరులో సూర్యదేవాలయం ఇంత ఎత్తున విగ్రహం, అచ్చు విష్ణుమూర్తి లాగా వెంకటేశ్వర స్వామి విగ్రహం లాగానే కనపడతాడు, శంఖచక్రాలు ధరించి. చాలా మంచిది. స్వామివారు అమ్మవారి మీదకి వెళ్తుంది తప్ప ఈ ఆలోచనే రాదు, పరిగెత్తుకొచ్చేస్తాం మనం ఒక్క పూట కింద కనుక ఆగితే. తిరుచానూరుతో పాటు మనం సూర్యనారాయణ స్వామిని చూడవచ్చు, చక్కగా ఉంటాడు స్వామి. సన్నిధి దగ్గరలో నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఆ ఎదురుగుండా ఉన్నది పద్మ సరోవరమే కదా జయ. అవునండి, దానికోసం వెళ్తున్నాడు అక్కడ సూర్యుడు. ఎంత బాగుంటుందో. తప్పకుండా, చాలా చక్కటి దేవాలయం. అవకాశం ఉన్న వాళ్ళు చూడండి. ఇంకా మన చుట్టుపక్కల కూడా కొన్ని దేవాలయాల్లో సూర్యుడి కోసం అని ఒక చిన్న చిన్న సన్నిధులు ఉన్నవి ఉండొచ్చు. చూడండి, ఇవి నేను ప్రఖ్యాతమైన వాటి సంగతి చెప్తున్నా. అయితే ఎక్కడో చోట దేవాలయ దర్శనం చేయటం. ఇంకా విశేషించి ఏం చెప్తారంటే, స్త్రీ తైల మధుమాంసాన్ని త్యజేత్ అంటారు. ఆ రోజు త్యాజేత్, తప్పరకుండా వదిలిపెట్టేసేయాలి అని. మీరు ఏ ఆదివారం అయినా కూడా బ్రహ్మచర్యము, తైలం తినకూడదు, నూనె పదార్థాలు తినకూడదు, మధువు మాంసము తీసుకోకూడదు. దానికి ఒక శ్లోకం, స్త్రీ తైల మధుమాంస అని ఏ త్యజంతి రవేర్దినే అని కింద ఇంకో వాక్యం చెప్తారు. చాలా కాలమై నేను ఆ వాక్యం మర్చిపోయాను. ఎవరైతే దాన్ని వదిలేస్తారో వాళ్ళు రవికి ప్రీతిపాత్రమైన వాళ్ళు అవుతారు అని చెప్తారు. మనకి ఇప్పుడు సండేనే నాన్ వెజిటేరియన్ తినే కాలంగా ఉంది. ఇప్పుడు ఏ కాలం లేదులే, పూర్వకాలంలో ఉండేది. ఇప్పుడు అన్ని రోజుల్లోనూ తినేస్తూనే ఉంటారు. ఈ ప్రత్యేకమైన రోజుల్లో మీరు ఇవి మానేయండి. ఒకవేళ మీరు ఆదివారాలు చేయదలుచుకుంటే కనుక తప్పకుండా బ్రహ్మచర్యం, సాయంకాలం భోజనం చేయకూడదు,
ఆ తర్వాత బ్రహ్మచర్యం తీసుకోవాలి తప్పకుండా. తైలంతో వంట చేయొద్దు, నేతితోటి వంట చేసుకోండి, నెయ్యి వేసుకోండి వంటలో. ఏముంది, చారులో రసాలు తిరగమాతకి నెయ్యి తిరగమాత పెడతాం, ఏ బీరకాయ బెండకాయ వండుకుంటాం, దానికి మీరు నేతి తిరగమాతే పెట్టుకోవాలి. ఈ ఒకరోజు నేతిలో నూనెలో వేయించిన ఏ పదార్థాలు వాడకూడదు. స్నాకింగ్ అవి చేయకండి, అవి తినకూడదు. మధువు మాంసము తీసుకోకూడదు, అవి తినకుండా ఈ 4 రోజులు చేస్తే కనుక 4 ఆదివారాలు చేసుకుంటే ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, కార్యసాఫల్యం వస్తుంది. ఎక్కడైనా సమస్యలు ఉంటే అవి తీరుతాయి. రవి యొక్క అనుగ్రహం వల్ల మీకు ఇంట్లో పిల్లలకు గవర్నమెంట్ వల్ల అవ్వవలసిన పనులు, గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం, పిల్లలు ఏమైనా పోటీ పరీక్షలకు వెళ్తారు, వాళ్ళకి అవకాశాలు లభిస్తాయి. ఏ పిల్లలైతే ఇలా చేయదలుచుకున్నారో పరీక్షలు రాసుకుంటూ ఉంటారు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, అవి ప్రమోషన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇవి విశేషమైన రోజులు. ఈ పొద్దున్నే సూర్యారాధన చేసుకోవటం, పాయసం నివేదన చేసుకుని ప్రసాద స్వీకారం చేయటం, ఈ చెప్పబడిన 4 నియమాలు పాటించటం చేస్తే చాలా మంచిది. 4 ఆదివారాలు ఉన్నాయి. ఎన్ని చేస్తే మంచిది, ఒకటైనా అవన్నీ మీ ఇష్టం. 4 ఆదివారాలు చేస్తే చాలా మంచిది. 4 ఆదివారాలు చేసి ఒక సప్తమి అంటే 5 సార్లు ఈ విధానాన్ని మీరు అవలంబించగలిగితే, విశేషించి మాఘంలో ఉన్న ఈ ఆదివారాలు ప్రత్యేకమైనవి కాబట్టి సుసంపన్నం చేసుకోండి. మనకు అవకాశం ఉన్నప్పుడు ఏముంది, ఈ ఏడాది పోనీ ఒకవేళ చేయలేకపోయామనుకో, అదేదో బాధపడద్దు, వచ్చే సంవత్సరం చేసుకుందాం. 4 కాకపోతే ఒకటైనా చేసుకుందామని ఒకసారైనా చేయటం, ఏదో ఒకటి చేయండి, మానేయకుండా. అవునా? వీటితో పాటు ఏదైనా దేవాలయ దర్శనం కుదిరితే అది కూడా చూడండి. ఈ మాఘంలో ఒక్కరోజైనా మనం చెప్పుకున్న ఈ దేవాలయాల్లో ఏదో ఒక దానికైనా సరే వెళ్ళి రావడానికి, ఆ దర్శనం చేయడానికి ప్రయత్నం చేసుకుని చూసుకోండి, చాలా మంచిది. రైట్. విశేషించి ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది ఇదే వాక్యం. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ సౌర ఆరాధన చాలా మంచిది, చాలా విశేషమైంది. పైగా ఏంటంటే మనకి సూర్యుడు అనగానే ఈయన కనపడతాడు కాబట్టి మనం దైవంగా విశేషించి ఆరాధన సాధారణంగా చేయం. కానీ మన విధానాల్లో ఎలా ఉంటుందంటే, మనకి 3 ఇవి చెప్తారు, ఏమంటారు, మన పంచాయతన విధి. పంచాయతనంలో విష్ణు పంచాయతనము, శివ పంచాయతనము, శక్తి పంచాయతనము 3. ఈ 3ట్లలోనూ సూర్యుడు ఉన్నాడు. ఈ పంచాయతనంలో విష్ణు పంచాయతనం అనుకో, విష్ణువు మధ్యలో ఉంటాడు. శివుడు, అంబిక, వినాయకుడు, సూర్యుడు, వీళ్ళు 4 పక్కల ఉంటారు. శివ పంచాయతనం అనుకో, శివుడు లింగమూర్తి మధ్యలో ఉంటాడు. విష్ణువు, అంబిక, సూర్యుడు, వినాయకుడు 4 పక్కల ఉంటారు. ఒకవేళ అమ్మవారు అనుకో, శక్తి పంచాయతనం అయితే దుర్గ మధ్యలో ఉంటుంది. శివుడు, విష్ణువు వెనకాల ఉంటారు, సూర్యుడు, వినాయకుడు ముందు ఉంటారు. చూడు, సూర్యుడు ఎంత కామన్ గా ఉన్నాడు, వినాయకుడు ఎట్లాగో సూర్యుడు ఎట్లా కదా. అవును. మనం వినాయకుడికి ప్రత్యేకంగా ఒక రోజు పెట్టుకున్నాం, వినాయక చవితి. ఆయనకి ప్రత్యేకంగా స్వరూపం చేయాలి, బెల్లం ముక్క పెట్టాలి, ఏమిటో చాలా చేయాలి. అవును. విష్ణువుకి అలంకారం చేయాలి, శివుడికి నీళ్లు పోయాలి, ఇన్ని చేయాలి. సూర్యుడికి ఏం చేస్తావు నువ్వు, పొద్దున్నే లేచి దండం ఒకటి పెడితే చాలదు. సింపుల్ కదా, చాలా చాలా సింపుల్. మనం సూర్యుడికి దండం పెడితే విష్ణుమూర్తికి దండం పెట్టినట్టు అంతే. నీకు 2 అధికం ఫలం కదా. ఒకదాంతో సూక్ష్మంలో మోక్షం. ఒక్క సూర్యుడికి దండం పెడితే నువ్వు విష్ణువుకి దండం పెట్టినట్టు అంతే. ఒక్క సూర్యుడికి నమస్కరిస్తే మిగిలిన 4 దైవాలని నువ్వు స్పృశించినట్లే. విష్ణువు, శివుడు, శక్తి, వినాయకుడు 4 నువ్వు ముట్టుకున్నట్టే. అందుకని పొద్దున్నే లేచి దండం పెట్టుకోండి, పొద్దున్నే లేవండి, ఇది ఒక పాట. లే 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 అని లేపుతూ ఉండాల్సి వస్తుంది. పొద్దున్నే లేవండి. మీ చాలా ఆరోగ్య సమస్యలు, చాలా ఆర్థిక సమస్యలు, దైవ సంబంధమైనవి, ఈ మన గ్రహాల వల్ల వచ్చే బాధలు సగానికి పైగా తీరిపోతాయి. గ్రహస్థితి బాగుండని వాళ్ళకి నిద్ర లేవకపోతే ఇంకా అధ్వానంగా ఇంకా పోతారు. చక్కగా పొద్దునే లేచి దండం పెట్టుకోండి. మాఘాదివారాలు ఈ సంవత్సరం 4 ఆదివారాలు వచ్చినాయి, వీటిని సుసంపన్నం చేసుకోండి, చెడగొట్టుకోకుండా, సమయం వృధా చేసుకోకుండా. తప్పకుండా. నమస్తే. నమస్తే.